నమస్తే అండి, నేను రజా. నిన్నటి వరకు ఆంధ్ర రాష్ట్ర విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నాకు ఒకటి ఉండేది. ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది ఒకటి ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చేసేటటువంటి రాజకీయాలతో యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరుగుతుంది. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. అది పెరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమోనైనా స్కోప్ ఉంటుందేమో, ఏమోనైనా ఆయన అధికారంలోకి రావడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. అంటే అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల తర్వాత నుంచి ఎందుకు వీళ్ళేమో అమరావతి డెవలప్ చేస్తూ ఉన్నారు, అది ప్రపంచానికి కనిపించట్లేదు. ఎందుకంటే అదంతా కూడా భూమిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కనిపించట్లేదు. వాళ్ళు వేల కోట్లు దాంట్లో పోస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, లేఅవుట్స్ వేస్తూ ఉన్నారు. వాటితో పాటు ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులు కావచ్చు, పొట్టి శ్రీరాముల విగ్రహం కావచ్చు, బసవతారక హాస్పిటల్స్ కావచ్చు, ఇలా కడతా ఉన్నారు. కానీ కనిపించట్లా, ప్రచారం చేసుకోవట్లా. అలాగే పోలవరం కడతా ఉన్నారు, ప్రచారం చేసుకోవట్లా. మెట్రో కారిడార్కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రచారం చేసుకోవట్లా. జగన్ గారు ఉంటేనేమో ప్రతి నెల ఎంత డబ్బులు వేసేవాడు. ఏది ఐరన్ చేసుకునే వాళ్ళకి ఇంత, లేదంటే కటింగ్ షాప్ నడిపే వాళ్ళకి ఇంత, ఆటో వాళ్ళకి ఇంత, 45 years వచ్చిన వాళ్ళకి ఇంత, తల్లికి వందనం, తండ్రికి తందనం, ఇలా ప్రతి నెల డబ్బులు వేస్తూ ఉండేవాడు. నాకు అనిపిస్తూ ఉండేది, జనం కూడా ప్రతి నెల డబ్బులు తీసుకుంటూ ఉంటారు కదా, ఎంతో గ్రూప్ ఏదో గ్రూప్ కొంతమందికి వస్తూ ఉంటాయి కదా, దానికంటూ ఒక ఈవెంట్ చేసుకుంటూ ఉంటారు కదా. కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో పంపకాలు చేయట్లేదు కదా. ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిద్దాము. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనికిమాలిన పనులు, అంటే మహిళలతో తిరగడం కావచ్చు, కొన్ని చోట్ల అనవసర విషయాల్లో తలదొరచడం కావచ్చు, ఈ చేస్తున్న నేపథ్యంలో వచ్చేసింది గవర్నమెంట్కి ఇంకా లేదు, జగన్ అధికారంలోకి రావడానికి ఇంకా గట్టి ప్రయత్నాలు చేయాలేమో అనుకున్నాను. నిన్నటితో క్లారిటీ వచ్చేసింది. ఛాన్సే లేదు. కూటమి అధికారంలో ఉంచడానికి జగన్ గారే ఇంత గొప్ప స్కెచ్ చేశారని నాకు నిన్న అర్థమైంది. జగన్ గారి పుణ్యమా అంటానే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం 100కి 200% గెలవబోతా ఉంది. వై నాట్ 263 అంటున్నారు. 263 అంటే ఏంటంటే 263 నియోజకవర్గాలు అనమాట. రాబోయే రోజుల్లో 263 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళే గెలుస్తారు అనుకున్నా. అంటే పోటీ చేస్తారు కదా, వై నాట్ 263 గుద్దేశారు, అప్పుడే బ్యానర్లు పెట్టారు అనుకుంటే అర్థమైన విషయం ఏంటంటే ఈసారి ఒక్క టికెట్ కూడా, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా మాట్లాడితే గెలవడం అసాధ్యమైనటువంటి ఒక అంశం అయితే బయటకు వచ్చేసింది. ఏంటంటే అది ఏం ట్రోల్స్ అండి అవి. ఒక ఎక్స్ సీఎంని జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి కోట మొత్తాన్ని కూడా ఆయన అంతటా ఆయన కూల్ చేసుకున్నాడు అనేది నాకు నిన్నటితో క్లారిటీ వచ్చేసింది. ఆయన ప్రెస్ మీట్ ఎందుకు డైరెక్ట్గా లైవ్ పెట్టడం నాకు నిన్నటితో అర్థమైంది. ఏమది మావిగన్నా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా? మచిలీపట్నం నుంచి విజయవాడకి ఎంత డిస్టెన్స్ ఉంది? ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అక్కడ నుంచి మచిలీపట్నంకి ఎంత డిస్టెన్స్ ఉంది? ఎన్ని మార్గాల ద్వారా మచిలీపట్నం మాకు వెళ్ళడానికి అవకాశం ఉంది? రేపొద్దున విజయవాడ నుంచి ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా హైదరాబాద్కి జరగాలంటే ఏ ప్లేస్ నుంచి వెళ్తా ఉండే? ఏంటి అసలుకి మచిలీపట్నానికనో విజయవాడ మధ్యలో ఔటర్ రింగ్ రోడ్కి, ఇన్నర్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి ప్రాంతాలు? ఆ లెక్కలేవి లేకుండా బయటకు వచ్చి మావిగన్, అసలు ఎన్ని టైటిల్స్ అంటే, ఒకడేమో కడప అంటాడు, ఇంకొకటి పులివెందులు అంటాడు, దాన్ని ఏదో కలుపుతూ ఉంటాడు, ఇంకొకటి టంగుటూరు అంటాడు, ఇంకొకటి ఒంగోలు అంటాడు, తర్వాత ఇంకొకడు గుంటూరు అంటాడు, ఏదో అంటాడు, తర్వాత ఇంకొకటి గోదావరి అంటాడు, ఇంకొకటేదో ఇంకేదో అంటాడు. మామూలుగా లేవు ఆ టైటిల్స్, ఏందో ఆ లోకమైంది. అన్నీ బూతులే. ఏంటిది? చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటిది ఏదైతే ఎంతకాలం ఆయన తీర్చుకున్నాడో అది నిన్నటితో ఆల్మోస్ట్ కప్పెట్టేసినారు. ఆ స్క్రిప్ట్ ఎవడైతే రాసిచ్చినాడో వాడు మాత్రం మహానుభావుడు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్రలోనే ఇంత విధ్వంసమైనటువంటి ట్రోలింగ్ కావచ్చు, వ్యతిరేకత కావచ్చు నిన్నే చూసి ఉంటారు మీరు. నిన్నటి నుంచి కొడతానే ఉన్నారు. చివరాఖరికి హార్డ్ కోర్ వైసీపీ అభిమానులు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లే వాళ్ళకి. ఎందుకు మాట్లాడాడు? ఒక స్టాండ్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. వైజాగ్లో ఒక రాజధాని పెడతాం, అమరావతిలో ఒకటి పెడతాం, కర్నూలులో ఒకటి పెడతాం అన్నారు. నిన్న వచ్చి మావిగన్ అన్నారు. అసలు మీకంటూ ఒక స్టాండ్ తీసుకోండి. ఒకటి, మీరు వైజాగ్ రాజధాని చేస్తారా, కర్నూలు చేస్తారా, అమరావతి చేస్తారా? ఈ 3 చేస్తామని చెప్పేసి 2019 ఎలక్షన్స్ తర్వాత మీరు నిర్ణయం తీసుకుని రోడ్డు ఎక్కినారు, దాని పర్యవసానం జనం చూపించినారు, అది అయిపోయింది. ఇప్పుడు కర్నూలు ఎక్కడికి వెళ్ళిపోయింది? వైజాగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్కకు పోయినాయి. మావిగన్ అని చెప్పి తీసుకొచ్చినారు.
మరి 2019 నుంచి 24 మధ్యలో ఈ మావి గన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ గన్ను ఎక్కడికి వెళ్ళిపోయింది? అర్థం కానటువంటి పరిస్థితి. చెప్తున్నా కదండి, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా బయటకు వచ్చి దీన్ని డిఫెండ్ చేసుకోలేనటువంటి ఒక సిచ్యువేషన్లో పడేసినారు. మీరు ఒక స్టాండ్ తీసుకోండి. మేము ఇంకా వైజాగ్ మా క్యాపిటల్ వద్దు, కర్నూలు మా క్యాపిటల్ వద్దు, మేము అమరావతిలను, విజయవాడని, గుంటూరుని క్యాపిటల్గా చేస్తాం. అమరావతి పేరు రాకూడదు అనమాట. బేసిక్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నిన్న స్పీచ్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన ట్రోల్స్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఆయనకి అమరావతి అని ఒక పేరు రాకూడదు ఎక్కడ కూడా. ఎందుకు అమరావతి రాకూడదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈరోజు అమరావతి అంటే ఎవరి పేరు కనపడతా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పేరు, తెలుగుదేశం పార్టీ పేరు. మనుషులు ఉన్నా చచ్చిపోయినా, పార్టీలు ఉన్నా చచ్చిపోయినా, ఎవరు పెట్టాడయ్యా ఇక్కడ రాజధాని అంటే పలానా చంద్రబాబు నాయుడు పెట్టాడు సార్ అంటారు. ఆయన ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేసేవాడయ్యా అంటే ఆయన టీడీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అండి. మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత, చీలిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం అయ్యాడండి ఆయన పెట్టినటువంటి రాజధాని అమరావతి అండి అని చెప్పేసి భవిష్యత్తు తరాలన్నీ కూడా మాట్లాడుకుంటాయి అన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని నాకు నిన్నటితో అర్థమైంది. సరే, వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ ఏమైనా డెవలప్ చేసినారా? ఆ ఎర్రమట్టి దెబ్బలేందో, ఆ కోటప్ప కొండ ఏందో, అదేదో ఉంది కదా రిషికొండ ఏంటో, ఆ కొండను గుండు కొట్టడం ఏందో, గుల్ల చేయడం ఏందో, ఆ ప్యాలెస్లు కట్టడం ఏందో, ఎందుకు కట్టారో, ఏం చేయడానికి కట్టారో ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలియదు. ఈ వీటిని ఎందుకు కట్టారు మీరంటే చెప్పరు వాళ్ళు. ఇది పలానా గవర్నమెంట్ అధికారిక బిల్డింగు, దీనికి ఎవరైతే అతిథులు వస్తూ ఉంటారో విదేశాల నుంచి వాళ్ళ కోసం ఇది నిర్మించామని చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఏవైతే ఆ ప్యాలెస్లు ఉన్నాయో ఆ ప్యాలెస్లు ఉంటాకి కట్టామని చెప్పరు. లేదంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకి సంబంధించి వాళ్ళకి విడుదలగా అయితే ఏవి చెప్పరు. ఎందుకు కట్టారు అంటే ఇప్పటికీ చెప్పరు దాంట్లో. అది సంగతి. సో మొత్తానికైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే అవును. నిన్న పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో రెండింటిలో కూడా వాకౌట్లు. వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎందుకు చేశారు? ఎందుకు వాకౌట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది? మీకు రాజధాని అమరావతి వద్దా? మావి గన్ కావాలా? చెప్తున్నా కదండి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్రలో అత్యంత పార్టీ సమూలంగా ప్రజల్లో నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత క్లియర్గా కనపడతా ఉంది. నేను అనుకునేవాడు చెప్పా కదా ఇంతకుముందు, ప్రజల్లో ఎక్కడైనా వ్యతిరేకత ఉందేమో ప్రభుత్వానికి అనుకున్నా కానీ అది ఉన్నా కానీ ఏమాత్రం కూడా ఫరక్ పడదు. మళ్ళీ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కూటమి 2029 ఎలక్షన్స్లో సింహాసనం మీద కూర్చోబోతుందని చెప్పేసి నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఎలక్షన్స్ టైంకి కాదు, ఈరోజు చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి అవకాశమే లేదు. అటు వైజాగ్ గురించి మాట్లాడరు, ఇటు కర్నూలు గురించి మాట్లాడు, ఇప్పుడు మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అదేమంటే గన్ అంటే జగన్ అంట. ఏందో ఈ లోకం ఏందో, ఈ రాజధాని ఏందో, ఈ రాజకీయ నాయకుడి యొక్క ఆట ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఆయన్ని ఫాలో చేసే వాళ్ళు, ఓట్లు వేసే వాళ్ళు ఎలా వేస్తారో చూడాలి.